హలో హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది టాపిక్ ఏంటంటే షార్ట్స్ వెంటనే ట్రెండ్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది టాపిక్ అండి. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నేనైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీ షార్ట్స్ ఎందుకు ట్రెండ్ అవ్వట్లేదో తెలుసా? రాంగ్ ఫార్మాట్, రాంగ్ బుక్, రాంగ్ స్ట్రక్చర్ వల్ల. సో మీరు ఈ వీడియోను ఎండ్ వరకు చూస్తే నేను చెప్పేది అర్థమవుతుంది. ఓకేనా? మీ షార్ట్స్ వెంటనే ట్రెండ్ అవ్వాలంటే ఏం చేయాలో నేను చెప్తాను. వాటిని అప్లై చేస్తే మీ షార్ట్స్ కి రిపీట్ వాచ్ ప్లస్ ఐ రిటెన్షన్ తో పాటు ట్రెండ్ అవ్వడానికి 100% ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీ ఛానల్ కూడా గ్రో అవుతుంది. సో వీడియోని జాగ్రత్తగా ఎండ్ వరకు వాచ్ చేయండి. థర్డ్ వన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా యూస్ఫుల్ ట్రిక్. ఓకేనా? అస్సలు మిస్ అవ్వకండి. సో ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. రీసెంట్ గా అందరు షార్ట్స్ కి అయితే చాలా తక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి. బట్ ట్రెండింగ్ షార్ట్స్ కి 3 ఎగ్జాక్ట్ థింగ్స్ అయితే కంపల్సరిగా ఉండాలి. ఈ వీడియోలో నేను డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ఫార్ములాస్ ఏంటో చెప్తాను. ఇది జస్ట్ గెస్ కాదండి, ఆల్గోరిథం కి వర్క్ అయ్యే యూస్ఫుల్ ఫార్ములాస్ అండి. నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ 2 సెకండ్స్ అనేవి షార్ట్స్ ట్రెండింగ్ కి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? నాట్ ఏ ఎడిట్, నాట్ ఏ టాపిక్, ఓన్లీ ఫస్ట్ 2 సెకండ్స్ వ్యూవర్ ఆగిపోయి మీ వీడియోని చూడాలంటే వాళ్ళకి క్వశ్చన్, షాప్, ఛాలెంజ్ ఆర్ ప్రాబ్లం, వీటిలో ఏదో ఒక ఎలిమెంట్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఎగ్జాంపుల్ గా నేనైతే మీకు ఒకటి చెప్తాను. ఒక మిస్టేక్ వల్ల మీకు వ్యూస్ 0 అవుతున్నాయి. 99% యూట్యూబర్స్ అంటే క్రియేటర్స్ చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఆ సీక్రెట్ ఏంటో చెప్తాను. ఓకేనా? సో అది మీరు మిస్ అయితే మీ ఛానల్ని డ్యామేజ్ లో పాడేసినట్టే. ఓకేనా? ఇక అసలు మిస్టేక్ ఏంటంటే మీరు చేసిన వీడియో ఫస్ట్ 2 సెకండ్స్ ఫెయిల్ అయితే, అంటే ఫస్ట్ 2 సెకండ్స్ ఇంప్రెస్ చేయలేకపోతే మీ యొక్క ఎంటైర్ షార్ట్ వీడియో అనేది ఫెయిల్ అవుతుంది. ఇలాంటప్పుడే మీకు ఒక కొటేషన్ గుర్తుకు రావాలి. అది అందరికీ తెలిసిందే, బట్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. అదేంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఈ కొటేషన్ గుర్తుంచుకోండి. ఈ ఫార్ములాని మీరు యూజ్ చేస్తే మీకైతే మీ షార్ట్ వీడియో అనేది చాలా అంటే చాలా త్వరగా ట్రెండ్ అవుతుంది. ఓకేనా? నెంబర్ 2, యూట్యూబ్ షార్ట్స్ లో ఒక రూల్ ఉంది. అదేంటంటే స్లో మూవ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్టాంట్ స్వైప్. సో ఫేసింగ్ లైటింగ్ అనేది ఫాస్ట్ ఉంటే ఆల్గోరిథం మీ యొక్క వీడియోస్ ని పుష్ చేస్తుంది. వీటి రూల్స్ వచ్చేసి ఏంటంటే ఎవ్రీ కట్ 0.4 సెకండ్స్ నుంచి 0.8 సెకండ్స్ మధ్యలో ఉండాలి. అండ్ వాయిస్ ఓవర్ ఫాస్ట్ గా అండ్ ఎనర్జెటిక్ గా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది సైడ్లీ హై ఉండాలి. నో పాసెస్ అండ్ నో గ్యాప్స్ అండి. వ్యూవర్ ని స్వైప్ చేయకుండా హోల్డ్ చేస్తే వాచ్ టైం పర్ వ్యూవర్ కి ఎక్కువగా పోతుంది. సో అప్పుడు మీకు మీ యొక్క షార్ట్ అనేది ట్రెండ్ అవుతుంది. నెంబర్ 3 ఏంటంటే లూపింగ్ ట్రిక్. మీ షార్ట్స్ ట్రెండ్ అవ్వడానికి ఇది మోస్ట్ పవర్ఫుల్ యూస్ఫుల్ ట్రిక్ అండి. వ్యూవర్ వీడియోని ముగించిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూస్తే యూట్యూబ్ ఆల్గోరిథం పీపుల్ రీవాచింగ్ అని కన్సిడర్ చేస్తుంది. అప్పుడు చాలా మందికి మీ యొక్క వీడియోని పుష్ చేస్తుంది. ఓకేనా? సో మీరు వీడియోని లూప్ లో ఎలా చేయాలంటే ఎండింగ్ లో ఇన్కంప్లీట్ సెంటెన్స్ అనేది ఇవ్వండి. అంటే సడన్ కట్ ఎండింగ్ గా ఉండి సస్పెన్స్ అనేది క్లోజ్ అయ్యేలాగా ఉండాలి. ఓకేనా? ఎగ్జాంపుల్ ఎండింగ్ లైన్ చెప్పాలంటే ఈ ట్రిక్ నెక్స్ట్ టైం అప్లై చేస్తే కట్, నేను చెప్పబోయేది కట్, ఇంకా ఒక సీక్రెట్ ఉంది కట్. వ్యూవర్ కి ఆ వీడియో కంప్లీట్ అయింది అని తెలియకుండానే కట్ చేయాలి. అప్పుడు వ్యూవర్ ఆటోమేటిక్ గా వీడియోని రీవాచ్ అనేది చేస్తారు. దెన్ మీ వీడియో ట్రెండ్ అవుతుంది. ఓకేనా? నెంబర్ 4 ఏంటంటే టాపిక్ సెలెక్షన్ అండి. మీ యొక్క షార్ట్స్ అనేవి ట్రెండింగ్ అవ్వాలంటే మీ యొక్క నీచ్ అనేది పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? అలా నీచ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు హైలీ సక్సెస్ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది. బట్ ఆ ట్రెండింగ్ టాపిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేదే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను.
అవి మోస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ అండి. ఓకేనా? సోషల్ మీడియా గురించి, ఇంకా మనీ యాక్ట్స్ గురించి, పాస్ట్ ఫ్యాక్ట్స్ గురించి, సైకాలజీ గురించి, ఇంకా రిలేషన్షిప్స్ గురించి, మిస్టేక్స్ అండ్ వార్నింగ్ గురించి, బిఫోర్ వర్సెస్ ఆఫ్టర్ గురించి, వీటిలో ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని వాటి మీద మీరైతే వీడియోస్ అనేది చేయండి. సో మీరు డెఫినెట్గా సక్సెస్ అయితే అవుతారండి. సో అర్థమైంది కదా? మీరైతే ఇవి పక్కా ఫాలో అవ్వండి, సరిపోతుంది. నెక్స్ట్ మీరు చేయబోయే వీడియోస్కి ఈ అన్ని ఫార్ములాస్ అప్లై చేయండి. డెఫినెట్గా మీ షార్ట్స్ కూడా ట్రెండ్ అవుతాయి. ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫీడ్బ్యాక్లో అడగండి. ఓకేనా? నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే పక్కన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. ఆ విధంగా చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.